హాయ్. ఈరోజు అసలుకి మనం మాట్లాడుతూ ఉంటాం ఏమని? భూలోకం ఉంది, నాగలోకం ఉంది, ఏదో సువర్లోకం ఉంది, భువర్లోకం ఉంది అని ఇలా లోకాల గురించి చాలామంది చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ పురాణాల్లో చెప్పబడ్డవే. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం, మనకు తెలుసు. కానీ మిగతా లోకాల గురించి మనం పెద్దలు చెప్పినప్పుడు విన్నాం తప్పితే మనకు పూర్తిగా అయితే దాని గురించి తెలియదు. అసలుకి ఎలా ఉన్నాయి ఆ లోకాలు, అవి ఎంత దూరంలో ఉన్నాయి అనేది మన పూర్వీకులు ఎలాంటి టెలిస్కోపు ఎలాంటివి లేనప్పుడు ఎలా చెప్పారు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీకు విష్ణు పురాణంలో ఈ లోకాల గురించి ఏ విధంగా తెలుపబడిందో తెలుపుతాం. పరమాత్మ అయినటువంటి విష్ణువు సృష్టి చేయాలని సంకల్పించాడు. అప్పుడు ఆయన తన అంశతో ఉన్న విశ్వకర్మను సృష్టించాడు. సృష్టించి బ్రహ్మ దగ్గరికి పంపించాడు. బ్రహ్మ విశ్వకర్మను లోకాల నిర్మాణం చేయమని ఆదేశించాడు. అప్పుడు విశ్వకర్మ లోకాల నిర్మాణాన్ని ప్రారంభించాడు. బ్రహ్మాండాన్ని 3 లోకాలుగా విభజించాడు ఆయన. బ్రహ్మదేవుడు వాటికి భువర్, సువర్ లోకాలని పేరు పెట్టాడు. భూలోకము అంతటా అంటే ఆకాశం అంతటా వ్యాపించింది. సూర్యకిరణాలు ఎంత దూరం వరకు ప్రసరిస్తాయో అంతవరకు వ్యాపించింది. భూమికి 10,000 ఆమడల పైన సూర్యమండలము, దానికి 1,00,000 యోజనముల దూరమున చంద్రమండలము, దానికి 2,00,000 యోజనముల పైన నక్షత్ర మండలము, దానిపైన 2,00,000 దూరములో బుధలోకము, ఆ పైన 2,00,000 యోజనముల దూరములో శుక్రలోకము, ఆ పైన 2,00,000 ఆమడల దూరంలో కుజలోకము, ఆపై 2,00,000 ఆమడల దూరంలో బృహస్పతి అనగా గురులోకము, దానికి 2,00,000 ఆమడల దూరంలో శనిలోకము, అటుపైన 10,00,000 ఆమడల దూరంలో సప్తఋషి మండలము, దానిపైన 100,000 ఆమడల దూరంలో ధ్రువమండలము వరకు భువర్లోకముగా నిర్ణయించబడింది. వీటిపైన భూలోకమునకు 1,00,00,000 యోజనముల దూరములో మహర్లోకము, భూమికి 2 కోట్ల ఆమడల దూరమున జనలోకము, భూమి నుండి 4 కోట్ల ఆమడల దూరంలో తపోలోకము, భూమి నుండి 8 కోట్ల యోజనముల దూరములో సృష్టికర్త బ్రహ్మదేవుడి నివాసమైన సత్యలోకము, దానిపై భూమి నుండి 16 కోట్ల యోజనముల దూరములో వైకుంఠము నిర్మించబడింది. వైకుంఠమునకు ఎడమవైపున 16 కోట్ల యోజనముల దూరమున కైలాసము నిర్మించబడింది. ఈ లోకాలన్నింటిపైన గోలోకము ఉన్నది. ఈ లోకములను సువర్లోకాలు అని అంటారు. భూలోకానికి క్రింద 7 మహారంధ్రాలు ఉన్నాయి. అంటే 7 మహారంధ్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రంధ్రము అనేక యోజనాల విస్తీర్ణము కలిగినటువంటివి. వీటిలో అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతలములను 7 అంటే 7 అధోలోకాలు అంటే క్రింద ఉన్నటువంటి లోకాల నిర్మాణం జరిగింది. వీటిని పాతాళము అని చెప్తారు. అంటే అన్నింటినీ కలిపి భువర్, సువర్ లోకాలు అశాశ్వతాలు అంటే ఎప్పుడూ ఉండవవి. వైకుంఠము, గోలోకము శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేవి. ప్రళయకాలంలో మిగిలిన లోకాలు పరబ్రహ్మంలో లీనమైపోతాయి. ఆ తరువాత మహావిష్ణువు లోకాన్ని సృష్టించాలనుకున్నప్పుడు ఆయన నుండి ఈ లోకాలు అన్నీ సృష్టింపబడతాయి. బ్రహ్మతో సహా మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది అని విష్ణు పురాణంలో తెలుపబడింది. ఓం కృష్ణాయ నమః.